రాజమౌళి మహేష్ సినిమాకి చెందిల్ లేకపోవడానికి రీజన్ ఏంటి? I have no idea అండి. సో లైక్ అంటే మేబీ లైక్ అంటే ద బెస్ట్ డిసిషన్ ఈజ్ విత్ రాజమౌళి. అంటే ఈ సినిమాకి ఇదైతే బాగుంటుందని ఈ ఆల్వేస్ పిక్స్ అప్ హిస్ టెక్నీషియన్స్ అండి. సో లైక్ ప్రాబ్లీ ఈ థాట్ లైక్ మేబీ అన్ అదర్ సినిమాటోగ్రాఫర్ వుడ్ బి బెటర్ అని. సో ఐఎమ్ ఓకే విత్ అండి. ఇంతకుముందు కూడా లైక్ ఐ డి నాట్ డూ 2-3 ఆఫ్ హిస్ ఫిల్మ్స్. సో ఆయన అన్ని సినిమాలు అంటే అప్పుడు మీరు వేరే సినిమాతో బిజీగా ఉండటం జరిగింది. బట్ నౌ మీరు అవైలబిలిటీలో ఉన్నా కూడా మీరే కెమెరామెన్ అనేది ఎవరికి అర్థం కాని విషయం. అది ఏంటి అంటే ఎనీ రికమెండేషన్స్? అబ్సల్యూట్లీ నో ఐడియా అండి. అండ్ ఐ రెస్పెక్ట్ హిస్ డిసిషన్ అండి. బికాస్ లైక్ ఫైనలీ ఇట్ ఈస్ హిస్ స్టోరీ. అంటే ఆయన స్టోరీ చెప్పడానికి ఓకే లైక్ ఐ నీడ్ అ డిఫరెంట్ పర్సన్ అంటే ఓకే మేబీ ద అదర్ పర్సన్ ఈజ్ రైట్. నాకు ఐడియా లేదండి. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ great respect and regards for him, and always whatever decisions he takes good decisions and right decisions. So I don't have any more thing to tell about it. అంటే మీ ఇద్దరు ఎప్పుడు డిస్కషన్ రాలేదా? అంటే ఇప్పుడు బాహుబలి ఎపిక్ వర్క్ చేసేటప్పుడు అంటే లైక్ అంటే ఫస్ట్ లైక్ అంటే ఆఫ్టర్ ఆర్ఆర్ దే అంటే లైక్ వల్లి గారు నాకు చెప్పారండి. అంటే నెక్స్ట్ సినిమాకి వీఆర్ ట్రయింగ్ టు వర్క్ విత్ అనదర్ సినిమాటోగ్రాఫర్ అని. సో ఐమ్ లైక్ ఓకే. సో అంటే సో దాన్ని టోల్డ్ అంటే అంతేకాని లేదు నేను వెళ్ళి ఎందుకు నేను చేయాలి అంటే ఐ నెవర్ ఫైట్ ఫర్ ఇట్ అండి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ గ్రేస్ అండి. ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్ టు యూ ఇట్ విల్ కమ్, ఆర్ గాడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఫర్ యూ. అది నా లైఫ్లోనే జరిగిందంటే ఫస్ట్ నేను సినిమాకి రావాలని అనుకోలేదండి. సో లైక్ ఐ జస్ట్ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐ గాట్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ లైక్ గాట్ అంటే ఐ మెట్ సమ్మన్ లైక్ రాజమౌళి గారు ఇన్ మై ఫిల్మ్ అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ జర్నీ. So like so every situation is unique andi, and we have to respect time and decisions of every people. So adi. సో రీసెంట్గా జూనియర్ చేశారు జనార్దన్ రెడ్డి వాళ్ళ అబ్బాయితో. సో లో బడ్జెట్ ఫిలిమ్స్ కూడా చెందిల్ దగ్గరికి వస్తే ఇప్పుడు చేస్తారా? డెఫినెట్లీ చేస్తానండి. ఎందుకు చేయండి? అంటే అంటే నేను హై బడ్జెట్ టు లో బడ్జెట్ కాదండి. అంటే లైక్ ఐ ఆల్వేస్ థింక్ హౌ అ డైరెక్టర్ ఈస్. అంటే ఆ డైరెక్టర్కి క్లారిటీ ఉంటే డెఫినెట్లీ దట్ ఈస్ గుడ్ ఫర్ మీ అండి. అంటే ఎవ్రీ ఫిల్మ్ కెనాట్ బీ బాహుబలి ఆర్ అన్ ఆర్ఆర్ఆర్. సో అదే నేను చెప్పినట్టు ముందు నేను ఇప్పుడు టీవీ సీరియల్ చేయకపోయి ఉంటే లైక్ ఐ వుడ్ హావ్ నాట్ గాట్ అయితే విచ్ హ్యాపెండ్. సో అలాగా సో వీ డోంట్ నో యాక్చువల్లీ వాట్ దిస్ ఫిల్మ్ విల్ లీడ్ టు. సో అందుకే ఏ సినిమా చేసేటప్పుడు ఇది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ మైన్ అని కాంట్రిబ్యూట్ చేయాలండి. ఎందుకంటే యాక్చువల్లీ ఇన్ లైఫ్ యూ డోంట్ నో వాట్ ఇట్ విల్ బికమ్. ఇప్పుడు మొన్న లిటిల్ ఆర్ట్స్ అని సినిమా వచ్చింది. ఎవరు అనుకోలేదు లిటిల్ ఆర్ట్స్ అని పెద్ద హిట్ అవుతుంది. సో బట్ దే డిడ్ అ గ్రేట్ జాబ్, దే గాట్ రికగ్నైజేషన్. సో అలాగా ఏ సినిమాకి ఎప్పుడు రికగ్నిషన్ వస్తుందో తెలియదండి. సో అదే ఆ సినిమాకి కాదండి, ఏ పని చేసినా కూడా వీ యాక్చువల్లీ డోంట్ నో వాట్ ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి. సో మనం చేసేటప్పుడు మనం శ్రద్ధగా కరెక్ట్గా చేస్తే మేబీ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. తెలియదు మనకి. సో దట్ ఈస్ మై థింగ్ అండి. సో ఏ సినిమా కూడా చేసినా కూడా ఐ ఆల్వేస్ థింక్ దట్ దిస్ ఈజ్ మై నెక్స్ట్ బెస్ట్ ఫిల్మ్ అన్న యాటిట్యూడ్తోనే చేస్తానండి. సో అది లో బడ్జెట్ హై బడ్జెట్ అది సెకండరీ అండి. అంటే కంఫర్టబుల్గా ఉండాలండి. అంటే లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ మై రెమ్యునరేషన్ అది నాకు కంఫర్టబుల్గా ఇచ్చి లైక్ ఓకే వాట్ ఎవర్ సినిమాకి అవసరం ఉన్నంత ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ దట్ ఫిల్మ్ విల్ డూ అండి. సో అది అంతేకాని నేను ఓన్లీ 1000 కోట్ల సినిమాలే చేస్తాను, 500 కోట్ల సినిమా చేస్తాను అంటే